ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ రోజు నేను ఒక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఆ డ్రామా పేరు మిడిల్ మ్యాన్స్ లవ్. ఇంకా ఇది ఒక తైవానీ డ్రామా. ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం మన సిరీస్ యొక్క అందరు క్యారెక్టర్స్ మనకు ఒక మాంగా స్టైల్లో కనబడతారు. ఇంకా అప్పుడు గన్ అందరితో అంటుంటాడు, ఇంకా ఎవరైనా నా కేక్ ని తినేసారా? ఇంకా అప్పుడు జాడ్ అతనితో అంటాడు, ఇంకా ఇది నేను తెలుసుకుంటాను అసలు నీ కేక్ ని ఎవరు తిన్నారు అని, కానీ దీని గురించి నాకు డిటెక్టివ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా అలా అని అతని డిజిటల్ వాచ్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇంకా కొంచెం టైం తర్వాత అతనికి కేక్ తింటే ఒక వ్యక్తి కనబడతాడు, కానీ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఇంకా అతన్ని చూసి జేడ్ ఇంకా అతని హ్యాండ్సమ్నెస్ లో మునిగిపోతాడు. కానీ కంటిన్యూస్ గా అతని కొలీగ్స్ అతన్ని పిలుస్తుంటారు. ఇంకా ట్రైనింగ్స్ యొక్క ఇంటర్వ్యూ ఒక డే ఈ రోజు. ఇంకా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకునే టైం అవుతుంది. కానీ అప్పుడు జేడ్ అంటాడు, ఇంకా నాకు కేక్ యొక్క దొంగని పట్టుకోవాల్సి ఉంది. ఇంకా ఇతనైతే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇంకా అప్పుడు జేడ్ అబ్బాయితో అతని పేరు అడుగుతాడు, కానీ అప్పుడే ఆల్ ఆఫ్ సడన్ గా ఇంకా అబ్బాయి స్లోలీగా అతను మాయమవుతూ ఉంటాడు. ఇంకా ఇటువైపు కంటిన్యూస్ గా జాడ్ యొక్క అలారం కంటిన్యూస్ గా మోగుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత జేడ్ నిద్రలేస్తాడు. ఇంకా దీంతో మనకి తెలుస్తుంది ఇదంతా అతని డ్రీమ్ అని. ఇంకా అప్పుడు అతను లేచి అంటాడు, ఇంకా ఇది ఎలాంటి డ్రీమ్? ఇంకా అప్పుడు అతనికి గుర్తుకొస్తుంది, ఇంకా ఈ రోజు అయితే ట్రైనింగ్స్ యొక్క ఇంటర్వ్యూ డే. ఇంకా నేనే ఎందుకు ఇంత టెన్షన్ లో ఉన్నాను? ఇంకా నాకు ట్రైనింగ్స్ యొక్క కళలు కూడా వస్తున్నాయి. ఇంకా అప్పుడే అతను చూస్తాడు ఇంకా చాలా లేట్ అయిపోయింది అని. ఇంకా అతను త్వరగా లేచి పరిగెడతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి అతన్ని ఆఫీస్ లో చూపిస్తారు. ఇంకెక్కడైతే అతను చాలా నర్వస్ గా ఉంటాడు. ఇంకా అప్పుడే మనకి మన సిరీస్ యొక్క సెకండ్ లీడ్ మెయిన్ క్యారెక్టర్ మైని చూపిస్తారు. ఇంకా దీని అర్థం న్యూ ట్రైన్ యొక్క ఎంట్రీ అవుతుంది. ఇంకా ఇటువైపు జాడ్ ఇంకా సీరియస్ అయ్యి అతనితో ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అతను ఆలోచించుకుంటూ ఉంటాడు, ఇంకా ఈ అబ్బాయి ఫేస్ ఎక్కడ చూసినట్టులాగా అనిపిస్తుంది అని. అతను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కొన్ని ఫన్నీ చేష్టలు కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా దాంతో మై అతనితో అంటాడు, ఇంకా నా ఫేస్ మీద ఏమైనా ఉందా? ఇంకా అప్పుడు జేడ్ అతనితో అంటాడు, ఏం లేదు. ఇంకా అప్పుడు అతను సైగాతో మై యొక్క డాక్యుమెంట్స్ ని అడుగుతుంటాడు. ఇంకా అప్పుడు అతని డాక్యుమెంట్స్ ని చూసి ఇంకా అప్పుడు జాడే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఎందుకంటే అతని రెజ్యూమే చాలా బాగుంటుంది. ఇంకా అతను అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అతని ఫస్ట్ జూనియర్ చాలా ఇంటెలిజెంట్ అని. కానీ అప్పుడు అతను మైతో అంటాడు, ఇంకా ఇదంతా ఓకేగా ఉంది. ఇంకా మనం ఇద్దరం సేమ్ యూనివర్సిటీ నుండి చదివాము. ఇంకా అయినప్పటికీ నువ్వు మా ఆఫీస్ లో ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నావు? ఇంకా అప్పుడు మై అతని క్వశ్చన్ ని విని ఇంకా వాళ్ళ ఆఫీస్ ని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జేడ్ అతని మాటల్లో నిమగ్నమైపోతాడు. ఇంకా మై ఎంత హ్యాండ్సమ్ ఉన్న స్మార్ట్ గా ఉన్నాడు. ఇంకా అతని వాయిస్ కూడా చాలా బాగుంది. ఇంకా అప్పుడే మై అతన్ని పిలుస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత జేడ్ మళ్ళీ తన స్పృహలోకి వస్తాడు. ఇంకా అతను సీరియస్ గా అయ్యి ఇంకా అతన్ని కొప్పడుతుంటాడు. ఇంకా ఎలాగైతే సీనియర్స్ జూనియర్స్ తో బిహేవ్ చేస్తారు కదా అలాగా. ఇంకా అప్పుడు మై స్మైల్ చేసి అతనితో అంటాడు, ఇంకా నువ్వు రిలాక్స్ గా ఫీల్ గా, ఇంకా నువ్వు నర్వస్ గా ఫీల్ అవుతున్నావా? ఇంకా అప్పుడు జేడ్ అతని మాటలు విని టాపిక్ ని చేంజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ రోజు ఏసీ చాలా స్పీడ్ గా ఉంది. ఇంకా అప్పుడు మై అతనితో ఇంకా వాళ్ళ యూనివర్సిటీ గురించి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు జేడ్ కూడా అతని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా అతను ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి ఇంకా అతని కాలేజ్ ద్వారా జరిగిన ఇంకా అతని మొత్తం విషయాలను చెప్తూ ఉంటాడు. ఇంకా అదంతా చెప్పి ఇంకా అతని ఇంటర్వ్యూని తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా అప్పుడు మై అతనికి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇంకా జేడ్ నువ్వు నాకు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఇంకా అతను జేడ్ తోని అతని పేరు అడుగుతాడు. ఇంకా అప్పుడు జేడ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. ఇంకా అతను మై వైపు తన చేయి ఇంకా అతనితో హ్యాండ్ షేక్ చేస్తాడు. ఇంకా అప్పుడే మై జేడ్ యొక్క ఐడి మీద ఉన్న అతని పేరుని మొత్తం చూస్తాడు. ఇంకా అతను జేడ్ ని ఇంకా అతని పూర్తి పేరుతో పిలుస్తాడు. ఇంకా మై ద్వారా అతని పేరుని విని జేడ్ యొక్క హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు 1 మంత్ గడిచిపోతుంది. ఇంకా ఈ రోజు మై యొక్క ట్రైనింగ్ యొక్క ఫస్ట్ డే అవుతుంది. ఇంకా జేడ్ అతని దగ్గరికి వచ్చి ఇంకా అతను అంటాడు, ఇంకా నేను నీకు మొత్తం ఆఫీస్ ని చూపిస్తాను. ఇంకా అప్పుడే అక్కడ గస్ పేరు ఉన్న ఒక అబ్బాయి ఎంట్రీ అవుతుంది. అతను ఒక జూనియర్ ఉంటాడు. ఇంకా అతను వచ్చి జాడేని టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు సీరియస్ గా అయ్యి మాతో ఎందుకు మాట్లాడడం లేదు? ఇంకా అప్పుడు జేడ్ అతని మాటలు విని స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతనితో అంటాడు, ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు. ఇంకా అతను తన చేయిని పైకి లేపి ఇంకా గట్టిగా లెట్స్ గో అని చెప్తాడు. ఇంకా అతన్ని అలా చేయడం చూసి ఇంకా అతని ఇద్దరు జూనియర్స్ కూడా అలానే చేస్తారు. ఇంకా అతను తనతో తీసుకెళ్లి కాఫీ యొక్క ఏరియాని చూపిస్తాడు. ఇంకా ఎక్కడైతే అక్కడ ఫస్ట్ నుండి ఒక ట్రైనీ ఉంటాడు.
ఇంకా అతన్ని చూసి ఇంకా జాడే దాక్కుంటాడు. ఇంకా అతనితోనే మై గస్ కూడా వాళ్ళిద్దరు కూడా దాక్కుంటారు. ఇంకా ఇక్కడ జాడే అనుకుంటూ ఉంటాడు, ఇంకా ఆఫీస్ యొక్క ఈ టైంలో టాంగ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇంకా అతన్ని ఇక్కడ ఎవరైనా చూసుకుంటే ఇంకా అతనితో వాళ్ళందరూ చాలా ఎక్కువ వర్క్ చేయిస్తారు. ఇంకా అప్పుడే అక్కడికి ఇంకా అతని వాళ్ళ బాస్ వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళని అక్కడ చూసి ఇంకా వాళ్ళందరూ అతనికి హలో అని అంటారు. ఇంకా అప్పుడు బాస్ టాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతనితో కింగ్ గన్ గురించి అడుగుతుంటాడు. ఇంకా అప్పుడు టాంగ్ అంటాడు, గన్ నాకు కాఫీ తీసుకురా అని చెప్పాడు. ఇంకా అప్పుడు బాస్ అతనితో మాట్లాడుతూ ఇంకా అతన్ని అక్కడ నుండి తీసుకెళ్తుంటాడు. ఇంకా అప్పుడు టాంగ్ గస్ వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత జాడ్ మై గస్ తో అంటాడు, ఇంకా ఎప్పుడు కూడా మీరు వర్క్ టైంలో కాఫీ ఏరియాలో రావద్దు, ఇంకా లేకపోతే మీ ఇద్దరితో కూడా చాలా వర్క్ చేస్తారు. ఇంకా మీరు కేవలం ఇక్కడ లంచ్ టైంలోనే రండి. ఇంకా దాని తర్వాత అతను వాళ్ళిద్దరిని వాళ్ళ సీటు దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, ఆఫీస్ లో అందరూ కలిసి మెలిసి ఉంటారు, ఒక ఫ్యామిలీ లాగా. కానీ అప్పుడు అక్కడ ఊవా కింగ్ ని కొడుతుంటాడు. ఇంకా అప్పుడు ఊవా అంటుంటాడు, ఇంకా నువ్వు ఎందుకు నా మాటలు వినవు అని. ఇంకా అప్పుడు కింగ్ ఊవాతో అంటాడు, ఇంకా నువ్వు నన్ను పరేషాన్ చేయకు. ఇంకా అప్పుడు కింగ్ జేడ్ ని చూసి అక్కడ ఇంకా అతను అంటాడు, ఇంకా జేడ్ నువ్వు నాకు హెల్ప్ చేయి. ఇంకా అప్పుడు జేడ్ వాళ్ళిద్దరిని గొడవ పడుతూ చూసి ఇంకా వాళ్ళిద్దరిని ఆపుతుంటాడు. ఇంకా మీరిద్దరు గొడవ పడడం ఆపేసేయండి, ఇంకా ఈ రోజు మీ జూనియర్స్ ఇక్కడే వచ్చారు. ఇంకా వాళ్ళిద్దరిని అక్కడ చూసి ఊవా కింగ్ నార్మల్ అయిపోతారు. ఇంకా అప్పుడు కింగ్ మై గస్ తో తన ఊవా ఒక పేరు చెప్తాడు. ఇంకా అతను వాళ్ళతో అంటాడు, ఇంకా మీరు ఊవాతో ఫ్లడ్ చేయకండి, ఇంకా ఎందుకంటే ఊవా కేవలం కింగ్ అంటే అతను నావాడు. ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ అగైన్ గొడవ పడుతుంటారు. ఇంకా అప్పుడు జేడ్ అతనితో అంటాడు, ఇంకా ఈ రోజు మీరు ప్లీజ్ గొడవ పడడం ఆపేసేయండి, ఇంకా ఈ రోజు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే మన జూనియర్స్ ఇక్కడ వచ్చారు. ఇంకా అప్పుడు జేడ్ వాళ్ళ జూనియర్స్ తో అంటాడు, ఇంకా వీళ్ళు ఎప్పుడు ఇలానే గొడవ పడుతూ ఉంటారు, ఇంకా ఇవంతా చాలా నార్మల్, ఇంకా మీరు ఇదంతా చూసి మీరు టెన్షన్ లో తీసుకురాకండి, ఇంకా ఎందుకంటే ఇదంతా నేను చూసుకుంటాను. ఇంకా అప్పుడు మై ఇంకా ఇదంతా చూసి ఇంకా అతన్ని జేడ్ మిడిల్ మ్యాన్ అని పిలుస్తాడు. ఇంకా అతని మాటలు ఇది విని ఇంకా జేడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అతను సంతోషంలో అక్కడ జంప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇప్పటి నుండి మీరందరూ నన్ను ఈ పేరుతోనే పిలవండి. ఇంకా అతను మైతో థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇంకా నాకు చాలా మంచి కూల్ నేమ్ ఇచ్చావు. ఇంకా అలా చెప్పి ఇంకా అతను అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను స్పృహ కూడా కోల్పోతాడు. ఇంకా ఎప్పుడైతే అతను స్పృహలోకి వస్తాడో ఇంకా అప్పుడు అతను మళ్ళీ సంతోషంలో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను మైకి చాలా సార్లు థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అతను మళ్ళీ వాళ్ళకి ఆఫీస్ ని చూపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే గస్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇంకా అప్పుడు మై అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అదంతా చూసి జేడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా మై హీరో లాగా బిహేవ్ చేశాడు అని, ఇంకా గస్ ని ఎగ్జాక్ట్లీ హీరో లాగా పట్టుకున్నాడు అని ఇంకా అతను వాళ్ళిద్దరి గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా ఇటువైపు వాళ్ళందరినీ ఆఫీస్ లో వర్క్ చేస్తూ చూపిస్తారు. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా అప్పుడు వాళ్ళందరూ స్లోలీగా అందరూ వెళ్తుంటారు. ఇంకా అప్పుడు జేడ్ ఊవా కూడా వాళ్ళ ట్రైనింగ్స్ ని ఇంటికి వెళ్ళండి అని చెప్తాడు. ఇంకా అప్పుడు ఊవా కింగ్ వైపు చూస్తాడు. ఇంకా ఇటువైపు కింగ్ వర్క్ కూడా అయిపోయినట్టే. ఇంకా అతను తన కంప్యూటర్ ని క్లోజ్ చేస్తున్నాడు. ఇంకా అప్పుడు అతను కింగ్ కి అతని ఫోటోని సెండ్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసి కింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా అప్పుడు అతను ఊవా దగ్గర చాలా హ్యాపీగా వస్తాడు. ఇంకా అతన్ని వెనకాల నుండి హక్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడు కింగ్ ఊవాతో అంటాడు, ఇంకా నాకైతే అనిపించింది ఇంకా నువ్వు ఇప్పటి వరకు కూడా నాతో కోపంలో ఉన్నావు అని. ఇంకా అప్పుడు ఊవా అతనితో అంటాడు, ఇంకా నేను నీతో ఎక్కువ సేపు కోపంలో ఉండలేను. ఇంకా అలా చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్తుంటారు. ఇంకా ఇటువైపు టోమ్ కూడా అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇంకా అతను వెళ్ళడం చూసి గస్ కూడా అతని వెనకాల వెళ్తుంటాడు. ఇంకా ఇటువైపు జేడ్ అతని టేబుల్ కింద ఏమో వెతుకుతుంటాడు. ఇంకా అతను టేబుల్ దగ్గర నుండి ఎలాగైతే బయటికి వెళ్తాడు. ఇంకా అప్పుడే అతని హెడ్ కి దెబ్బ తగులుతుంది. ఇంకా అతను బయటికి వచ్చి చూస్తాడు. ఇంకా అందరు ఇంటికి వెళ్లిపోయారు అని, ఇంకా ఎవరు కూడా తన గురించి ఆగలేదు అని. ఇంకా అప్పుడు అతను మ్యూజిక్ ని ఆన్ చేసి డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆల్ ఆఫ్ సడన్ గా లైట్స్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా దాంతోనే అతను భయపడతాడు. ఇంకా అతను భయపడుతూ అక్కడ నుండి నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు. ఇంకా అతను లిఫ్ట్ దగ్గర భయపడుతూ వెళ్తాడు. ఇంకా ఎక్కడైతే అతనికి అక్కడ మై కనబడతాడు. ఇంకా అతన్ని చూసి ఇంకా అతను చాలా భయపడతాడు. ఇంకా అతనితో అంటాడు, ఇంకా నువ్వు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా అప్పుడు మై అతనితో అంటాడు, ఇంకా నువ్వే నాతో చెప్పావు కదా ఇంకా మనం ఇద్దరం కలిసి వెళ్దామని. ఇంకా అప్పుడు జేడ్ అతని మాటలు విని ఇంకా అతన్ని కొడుతూ ఉంటాడు. ఇంకా
ఇంకా నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని, ఇంకా నువ్వు ఇక్కడ ఉండి ఎందుకు నన్ను భయపెట్టించావు. ఇంకా అప్పుడు మై అతనితో అంటాడు, ఇంకా నువ్వైతే చాలా భయపడ్డావు, ఇంకా నువ్వు ఇక్కడ అరుస్తున్నావు. ఇంకా అప్పుడు జేడ్ అతని మాటలు విని ఇంకా అతన్ని కంటిన్యూస్ గా కొడుతుంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ లిఫ్ట్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్ కి వస్తుంటారు. ఇంకా అప్పుడు జేడ్ చెప్తుంటాడు, ఇంకా ఈ రోజు అయితే నువ్వు నన్ను ఇంటి వరకు డ్రాప్ చేసావు, ఇంకా ఆ రోజు నుండి ఇంకా నువ్వు నా లైఫ్ లోకి వచ్చేసావు. ఇంకా ఇప్పటి నుండి నేను నా లైఫ్ ని వితౌట్ మై ఇమాజిన్ కూడా చేయలేను. ఇంకా అతను మైతో థ్యాంక్ యూ అని చెప్తాడు, ఇంకా నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు. ఇంకా అప్పుడు మై అతనితో అంటాడు, ఇంకా నేను నీకు హెల్ప్ చేసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అతని మాటలు విని ఇంకా జేడ్ యొక్క హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా అతని డిజిటల్ వాచ్ లో నుండి కూడా సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. ఇంకా జేడ్ యొక్క హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోయింది అని, ఇంకా అతను దీని గురించో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు అని. ఇంకా అప్పుడు జేడ్ మైని చూసి చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంటాడు. ఇంకా అప్పుడు మై అతనిని అడుగుతాడు, ఇంకా నువ్వు బాగున్నావా, ఇంకా ఏమైనా ప్రాబ్లం జరిగిందా. ఇంకా అలా చెప్పి అతను జేడ్ యొక్క చేయిని పట్టుకుంటాడు. ఇంకా అప్పుడు జేడ్ అతనితో అంటాడు, ఇంకా నేను బాగున్నాను. ఇంకా అలా చెప్పి ఇంకా అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు మనకి వాళ్ళందరినీ ఆఫీస్ లో వర్క్ చేస్తూ చూపిస్తారు. ఇంకా అప్పుడు మొంకోల్ జాడే దగ్గరికి వస్తాడు. ఇంకా అతను వచ్చి ఇంకా అతని సాఫ్ట్వేర్ గురించి అడుగుతుంటాడు. ఇంకా అప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మైక్ కూడా జాడే దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా జేడ్ అతన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ అతను మళ్ళీ అగైన్ నర్వస్ గా ఫీల్ అవుతుంటాడు. కానీ అప్పుడు అతను మొంకోల్ కి సాఫ్ట్వేర్ గురించి చెప్తుంటాడు. ఇంకా అప్పుడు మైక్ కూడా అతనికి చాలా క్లోజ్ గా వచ్చి ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు కూడా నాకు సాఫ్ట్వేర్ గురించి నేర్పించు. ఇంకా అతన్ని తనకి అంత క్లోజ్ గా చూసి జేడ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా అప్పుడు మొంకోల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు జేడ్ మైకి నేర్పిస్తుంటాడు, కానీ అప్పుడు జేడ్ యొక్క మొత్తం ధ్యాస మై వైపే ఉంటుంది. ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడికే ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.